ఈ కొత్త సంవత్సరంలో మన రాష్ట్ర ప్రజలు కావచ్చు, మన దేశ ప్రజలు కావచ్చు, నిజంగా ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకాలంటే మనకి ఉన్న ఉమ్మడిగా మనకున్న సమస్యలు తీరినప్పుడు మాత్రమే ఆ పనులు జరుగుతాయి. మనకున్న సమస్యలు ప్రధానమైనవి విషపూరితమైన గాలి పీల్చడం. ప్రతి సంవత్సరం గాలి కాలుష్యం వల్ల మన దేశంలో ప్రతి సంవత్సరం 15-20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. 15-20 లక్షలు. అంటే ఒక వ్యక్తిని మనం ఎప్పుడు పేదవాడిగా నిర్ణయిస్తాం? ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను బ్రతకడానికి కావాల్సిన కనీస అవసరాలు తీరని పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడో అప్పుడు మనం ఆ వ్యక్తిని పేదవాడు అంటాం కదా! మరి అలాంటప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా మనం మన జీవితాలను గడపడానికి కావాల్సిన కనీస అవసరమైన స్వచ్ఛమైన గాలి లేనప్పుడు మరి మనం పేదవాళ్ళమా? ధనికులమా? ఆర్ వి కమ్స్ అండర్ బిలో పోవర్టీ లైన్ ఆర్ అబోవ్ పోవర్టీ లైన్? ఇది మొదటిది. ఇక రెండవది, మనం ఏ ఆహార పదార్థం తీసుకున్నా అది రసాయనంతో నిండిన ఆహారాన్నే మనం తీసుకుంటున్నాం. అంటే ఏ పండు తీసుకోండి, ఏ కూరగాయ కొన్నా, ఏ పండు కొనుక్కున్నా మనం రసాయనాలతో నిండిన పదార్థాలనే మనం తినాల్సొస్తుంది. మరి ఫుడ్ అడల్టరేషన్ అనేది భారతదేశంలో ఇంత పెద్ద సమస్యగా ఉన్నప్పుడు మన ఆరోగ్యాలు ఎలా బాగుపడతాయి? మన అనారోగ్యంగా ఉన్న మనం ఎలా ఆనందంగా మనం బ్రతకగలుగుతాం? హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా చెప్పుకోగలుగుతాం? అందువల్ల ఫుడ్ అడల్టరేషన్, కెమికలైజ్డ్ ఫుడ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ది మేజర్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ సఫరింగ్ విత్. కాబట్టి ఈ రసాయనాలు లేని ఆహార పదార్థాలు మనం ఎప్పుడైతే ఉత్పత్తి చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే వాటిని వినియోగించగలుగుతామో అప్పుడు మనం నిజంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నట్టు. ఇది రెండవ సమస్య. మీకు ఈ విషయంలో ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఊహించుకోండి, మనం ఒక 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి. అంటే ఒక 1520 ఆ కాలానికి వెళ్ళామనుకోండి. విజయనగర సామ్రాజ్య పరిపాలనలోకి వెళ్ళామనుకోండి. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తూ ఉన్నాడు అనుకోండి. అప్పుడు అంటే ఇప్పుడు మనం 1520లో ఉన్నాం. ఈ 1520లో ఇదే విజయనగర సామ్రాజ్యంలో ఎంత శాతం భూమిలో రసాయనాలు అంటే కెమికల్ ఫెర్టిలైజర్సు, పెస్టిసైడ్స్తో కూడిన వ్యవసాయం జరుగుతుంది? ఏమీ లేదు. మరి చెత్తంతా, ఈ చండాలమంతా ఎప్పుడొచ్చింది? ది ఇన్వెన్షన్ ఆఫ్ దీస్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది 19th century. 1840లు 50ల కాలంలో ఈ దరిద్రం అంతా మొదలైంది. అంటే గమనించండి, 500 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు తిన్న ఆహార పదార్థాలని, నాణ్యమైన ఆహార పదార్థాలని ప్రస్తుతం మనం తినలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఈ 500 సంవత్సరాల్లో మనం అభివృద్ధి చెందామా? దిగజారిపోయామా? ఒకసారి ఆలోచించండి. అంటే మనకున్న ప్రధాన సమస్యలు తీరకుండా మనం ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకలేం. ఇదొకటే కాదు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీ మస్ట్ ఫైట్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్.